ట్విన్ సిటీస్లో పిల్లల్లో పెరుగుతున్న ఎదుగుదల లోపాలు, అధిక బరువు సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెడికోవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రోత్ అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ క్లినిక్ను ప్రారంభించారు. ఇటీవల చాలా మంది పిల్లలు ఎత్తు పెరగకుండా బరువు మాత్రం వేగంగా పెరుగుతున్నారని డాక్టర్ ఉషారాణి తెలిపారు. ప్రతి పిల్లవాడు ఎత్తు, బరువు, బిఎంఐని క్రమం తప్పకుండా పరీక్షించాలని, తల్లిదండ్రులు చిన్న లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకూడదు అని సూచించారు. ఎత్తు చిన్నగా, అధిక బరువును తాత్కాలిక సమస్యగా భావించడం సరికాదని డాక్టర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవి భవిష్యత్తులో మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులకు దారితీయవచ్చని హెచ్చరించారు. హాస్పిటల్లో గ్రోత్ అండ్ ఒబేసిటీ క్లినిక్ లాంచ్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఈ క్లినిక్ అనేది పిల్లల పెరుగుదల అసెస్ చేయడానికి, అలాగే ఒబేసిటీ, అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి చాలా చాలా అవసరం. ప్రతి పీడియాట్రిక్ క్లినిక్లో గ్రోత్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ భాగం. పుట్టినప్పటి నుంచి పిల్లలు వెయిట్, హైట్ ఎట్లా పెరుగుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. దాన్ని పీరియాడిక్గా ప్రతి ఇమ్యునైజేషన్ విజిట్లో, అలాగే ప్రతి వెల్ చైల్డ్ విజిట్లో వెయిట్, హైట్, హెడ్ సర్కంఫరెన్స్ చెక్ చేసి వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సపోజ్ వెయిట్ ఫాల్టరింగ్ ఉంది, గ్రోత్ ఫాల్టరింగ్ ఉంటే అవి పెద్ద పెద్ద డిసీజెస్కి సంకేతాలు కావచ్చు. సో వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేసి వాటిని దానికి అండర్లయింగ్ డిసీజ్ కారణం ఏముంది అనేది డయాగ్నోస్ చేసి దానికి